నమస్తే గారు. మీరు వర్మీ కంపోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను వర్మీ చేయబట్టి ఇదే షెడ్లో 30 సంవత్సరాలు నాన్న. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 30 సంవత్సరాలు చేస్తున్నా కిరాయికే. కిరాయికే? నా సొంత షెడ్ కాదు, కిరాయికే. ఆయన దయ వల్ల నేను 30 సంవత్సరాల బట్టి ఇదే షెడ్లో ఉంటున్నాను. ఇదే షెడ్లో ఉంటున్నారు. ఆయన పేరు రామచంద్రరెడ్డి గారు. ఈ తానికుడు ఇక్కడ ఆయనే. ఆయన దయ వల్ల నా కుటుంబం చల్లగా ఉంది, ఏ ఇబ్బంది లేదు. నేను ఇచ్చే రేటు అనుకూలంగా అందరికీ అనుకూలంగా ఉండాలని, ముఖ్యంగా రైతులకి ఇబ్బంది లేకుండా ఉండాలని 3.75 ఇస్తున్నా. ఒక బ్యాగ్ వచ్చి 150 రూపాయలు అమ్ముతుందా, 40 కేజీల బ్యాగు. కోకా పిట్టు 200 అమ్ముతుందా, 40 కేజీల బ్యాగు. ఇప్పుడు మన దగ్గర వర్మీ కంపోస్టే కాకుండా ఇంకేమేమి ఉన్నాయి బాబాయ్? అది చెబుతున్నా కదా, వర్మీ ఉంది, కోకా పిట్టు ఉంది, యాపిన్ ఉంది, యాప్ ఆయిల్ ఉంది, ఎర్రమట్టి ఉంది, వామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు జల్లెడ పట్టింది ఎంత ఉంది బాబాయ్? వామ్స్ ఉన్నది ఎంత ఉంది? వామ్స్ అయితేనేమో కేజీ 50 రూపాయలు అమ్ముతున్నాం మట్టితో. మామూలుగా అది ఇలా ఏరిస్తే కేజీ వచ్చి 900 నాన్న నేను అమ్మేది. అది తక్కువ తీసుకెళ్తున్నారు, మట్టితో మటుకు ఎక్కువ తీసుకెళ్తున్నారు. ఓన్లీ వామ్స్ అయితే మాత్రము ఎక్కువ ఉంటుంది, 900 కేజీ. కేజీ 900 ఏరిస్తాం. మొత్తం వామ్స్ అన్ని ఏరి ఇస్తే 900 కేజీ 900 అంట అండి. ఓన్లీ మీకు ఎర్రలు అంటే వామ్స్ కంప్లీట్గా వామ్స్ వస్తే కేజీ 900 రూపీస్. అదే మట్టితో పాటు అయితే మాత్రం మీకు 50 రూపాయలు, 50 రూపీస్. అదే జల్లెడ పట్టింది అయితే మాత్రం కేజీ 3.5 రూపాయల బాబాయ్, 3.75. వింటున్నారు? వర్మి, ఓన్లీ వర్మి బాబాయ్. మరి ఇప్పుడు చాలా మంది మాలాంటి యూట్యూబర్స్ వచ్చి మీ నెంబర్ ఇస్తున్నారు. దాంట్లో ఏమైతుందంటే మీరు డోర్ డెలివరీ ఒక్క బ్యాగ్ కూడా పంపిస్తా అనేసి మీరు అన్నారు అన్నట్టుగా. ఎందుకంటే నేను మీకే ఫోన్ చేశాను, నేను చేస్తే ఒక్క బ్యాగ్ ఇవ్వలేమమ్మా, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి అన్నారు. నేను డోర్ డెలివరీ ఇచ్చేవాడిని కాదు. షెడ్ కాడికి వస్తే ఒక్క బ్యాగ్ అయినా 150 రూపాయలే, ఏ బ్యాగులు తీసుకున్నా 150 రూపాయలు. అదే ఒకవేళ వాళ్ళు ఒక 10 మంది కలిసి మీరు ఆర్డర్ పెడితే మీరు ఏమైనా డోర్ డెలివరీ ఇస్తారా? అట్లా ఎన్ని, ఒక 10 బ్యాగులు, 20 బ్యాగులు, 20 టన్నులు, 30 టన్నులు పెద్ద అయితే వాళ్ళు నాకు పైసలు పంపిస్తే నేను వాళ్ళకి లోడ్ పంపిస్తాను. వింటున్నారా అండి? 10 బ్యాగ్స్ కూడా బాబాయ్ గారు మనకి పంపించని అంటున్నారు. ఒక టన్ను, ఒక 20 టన్నులు, 30 టన్నులు అట్లా ఉంటే మాత్రమే పంపిస్తా అంటున్నారు. అదే మీరు షెడ్కి వచ్చి తీసుకుంటే 2 టన్నులు అయితే మన సిటీ వరకు ఎక్కడ ఆర్డర్ ఉన్నా పంపిస్తారు. 2 టన్నులు అయితే మన సిటీ వరకు 2,000 కిలోలు. 10 బత్తాలు 5 బత్తాలు నేను పంపిను. ఎందుకు పంపిను అంటే అది కూడా చెబుతుంది కదా, చెప్పండి. ఇక్కడ కొనేది తక్కువ రేటు, కిరాయి ఎక్కువ అయింది. అప్పుడు రైతు దెబ్బతింటున్నాడు. అదే టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి డోర్ డెలివరీ అయితే బాగుంటది కదా. వాళ్ళు చిన్న చిన్న మొక్కలు పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పెంచుతాం అయితే ఎవరు ఇబ్బంది పడి నా షెడ్లోకి వచ్చేవాళ్ళు కార్లు వేసుకొని వచ్చి సంతోషంగా అన్ని చూసి తీసుకెళ్తున్నారు. తర్వాత మట్టి ఎంత కలపాలి బాబాయ్? నానా వర్మి 40% కలపాలి. 40% కలపాలి. 40 మట్టి. కోకా పిట్టు 30% కలవాలి. 15% మట్టి కలవాలి. 15% యాపిల్ కలవాలి. ఈ 4 మిక్సింగ్ చేసుకున్న కుండీలు వేసుకుంటే డాబా మీద బరువు లేకుండా ఉంటుంది. మొక్క నిలబట్టడానికి మట్టి, కూలింగ్ రావడానికి కోకా పిట్టు, బరువు లేకుండా బలం కోసం వర్మి, యాపపిండి బలాలు. ఇప్పుడు మరి కోకోపీట్ వేస్తే కొన్ని మొక్కలు చనిపోతున్నాయి కదా బాబాయ్, మరి అది చనిపోతున్నాయి అంటే నాన్న అది ఎట్టొచ్చిందంటే అది నా స్వార్థం కోసం చెప్పారు అనుకుంటారు కానీ చెబుతుందా. దీంట్లో ఈ కోకాపీట్ తయారు చేసే వాళ్ళు కొన్ని కెమికల్ కలుపుతున్నారు. అందులో కెమికల్స్ కలుపుతున్నారు. కలిపిన వల్ల మొక్క దెబ్బతింటుంది, అందువల్ల దెబ్బతింటుంది. కానీ దాంట్లో కూడా కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, దాని వల్ల కూడా మొక్క చనిపోద్ది. దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది అనేసి అంటున్నారు. అది వాస్తవమా? లేదు. అది మనకేందంటే మనకి ఇప్పుడు మనకు కేరళ నుంచి వస్తాయి, అటు నుంచి ఇటు నుంచి వస్తాయి కదా కొబ్బరి బొండాలు, పచ్చి కొబ్బరి కాబట్టి దాంట్లో ఉప్పు ఎక్కువ శాతం. పచ్చి కొబ్బరి కొనకూడదు. మరి ఇప్పుడు అది కనీసం 6 నెలలు మగ్గాలి. వింటున్నారా అండి? కోకో బీట్ 6 నెలలు మగ్గిన తర్వాత అది వేసుకుంటే
పెద్ద ప్రమాదం లేదు, అందుకనే దాన్ని తగ్గించేసింది. 40-30 అంటే నార్మల్గా సరిపోద్ది. అది ఒక కూలింగ్కి కానీ అదేం పెద్దగా పని చేయదు. వింటున్నారా అండి? కోకో బీట్ వల్ల మనకు వచ్చే లాభమే లేదు, మట్టి గుల్లగా ఉంటుంది, అది నీళ్లు నిలబడతాయి కాబట్టి కోకో బీట్ కలుపుకోమంటున్నారు. కంప్లీట్గా కోకో బీట్ తోటి కూడా మనం మొక్కలు పెట్టలేము. సో మీరు ఇది ఆలోచించి దాన్ని బట్టి మీరు పాటింగ్ మిక్స్ రెడీ చేసుకోండి. బాబాయ్ మీ పేరు ఒకసారి, మీ నెంబర్ ఒకసారి చెప్తే నేను స్క్రీన్ పైన నెంబర్ వేస్తానండి, మీరు రండి. ఇది లొకేషన్ కూడా ఒకసారి చెప్పండి బాబాయ్, ఎక్కడ నుంచి రావాలి? ఇది అమ్మా ఇటు ఐతల ఎల్లు నుంచి వచ్చేనేమో లెఫ్ట్ తిరగాల, పెద్దంబరపేట లెఫ్ట్ సైడ్ పెద్దంబర్పేట నుంచి లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ వచ్చిన రోడ్ పస్మాల పోయే రోడ్డు, పస్మాల పోయే రూట్ అండి ఇది. మీరు రండి. జై శ్రీరామ్ అనే బోర్డు ఉంది, ఒక పర్లాంగ్ దూరం వచ్చే జై శ్రీరామ్ అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు చూసుకొని మీరు లోపలికి వచ్చేసేయండి. వస్తే మీకు బాబాయ్ గారు కనిపిస్తూనే ఉంటారు ఎదురుగా. మీరు సంతోషంగా దాన్ని చూడగానే మీకు అనిపిస్తుంది కదా, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అనేసి. మీరు రండి, ఒకసారి చెక్ చేయండి. అది చేశాక మీరు తీసుకెళ్తారా లేదా అది మీ ఇష్టము, మీకు క్వాలిటీ నచ్చితే తీసుకెళ్ళండి. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అదొకటి నాన్న, చెప్పండి. ఇంకో విషయం కూడా చెబుతుందా, నీకు ఛానల్కి ఇస్తున్నా కాబట్టి చెబుతుందా, ఎవడైనా సరే రామయ్యరు బాగలేదు అతను మోసగాడు అని అంటే బాబాయ్ నా సరుకులో రిమార్క్ ఉందని నిరూపిస్తే దానికి ఛాలెంజ్ చేస్తాను. థ్యాంక్ యూ బాబాయ్. ఇప్పుడు బయట 4,500 అమ్ముతున్నారు, 5,000 అమ్ముతున్నారు. అవన్నీ మనకి వాళ్ళు నా మీద ఒకరు ఇబ్బంది పడుతున్నారు. వింటున్నారా అండి? బయట మీరు తీసుకుంటే మీరు మోసపోతారు. నేనే స్వయంగా మోసపోయాను, అందుకే నేను ఇంత దూరం వచ్చి ఈ వీడియోస్ చేస్తున్నానండి. ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు చూస్తే మీకు క్వాలిటీ అర్థమైపోద్ది. మీకు వర్మీస్ కూడా చూపించాను కంప్లీట్గా. మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.